మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, విధియ తిథి, మూలా నక్షత్రం, గురువారం. మూలా నక్షత్రం గురువారం కలిసి వస్తే మంత్రం సిద్ధించే విశేషమైన శక్తి ఆ ప్రకృతి మనకు అందిస్తుంది. సరస్వతీదేవి, ఆంజనేయ స్వామిల జన్మ నక్షత్రం మూలా నక్షత్రం అనే విషయం మనకు తెలిసిందే. ఈరోజు ఉదయాన్నే మనమంతా ఓం సం సరస్వత్యై నమః అని జపించాలి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. డిఫికల్ట్ వెదర్, డిఫికల్ట్ సిచ్యుయేషన్స్, డిఫికల్ట్ టైమింగ్స్, మనం అన్నింటినీ యాక్సెప్ట్ చేయాల్సిందే. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కష్టంగా తోచినా తప్పని పరిస్థితి ఎదురవుతుంది. అందుకే జీవితంలో ఎదురయ్యే అన్ని పరిస్థితుల్ని మనం తల వంచి అంగీకరించక తప్పదు. దీనివల్లే రోజురోజుకి అనుభవం పెరిగి ఇతరులకు బోధించే స్థాయికి చేరుకోగలుగుతాం. జీవితంలో అయోమయ ఆలోచనల్ని ఎప్పుడూ మనసులో పెట్టుకోవద్దు. మార్గశిర లక్ష్మీ వ్రత నేపథ్యం కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒకసారి మహాలక్ష్మి ఓ వృద్ధవనిత వేషధారణలో ఓ మహారాజు అంతఃపురానికి వెళ్ళి మహారాణి దర్శనాన్ని అభ్యర్థించింది. ఆ మహారాణి గత జన్మలో చేసిన పుణ్యాల ఫలితమంతా ఈ జన్మతో తీరిపోతోందని, మహారాణి కష్టాల పాలవడం తనకు ఇష్టం లేక అది తెలిపేందుకు వచ్చానని తెలిపింది లక్ష్మీదేవి. అయితే ఆ మహారాణి తర్వాతి కాలంలో మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని నిర్లక్ష్యం చేసి కష్టాల పాలైంది. అందుకే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈరోజు సాయంత్రం అమ్మవారికి ఏదైనా తెల్లని పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే కమల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి కమలవత్తులు నెయ్యితో దీపారాధన చేసి నైవేద్యాన్ని కూడా కమలపత్రంలో సమర్పించాలి. 3 లేదా 5 లేదా 7 ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి తాంబూలాన్ని సమర్పించాలి. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. చాలామంది దక్షిణం విషయంలో అనుమానిస్తారు, కానీ నిజానికి వ్యాపారం చేసేవారికి దక్షిణ దిశ బాగా కలిసి వస్తుంది. చాలామంది దక్షిణ దిశలో రోడ్డు ఉన్న ఈశాన్య మూలలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వాస్తురీత్యా తూర్పు, ఉత్తర దిశల్లో ఎక్కువ స్థలాన్ని వదలాలి. ఆగ్నేయ దిశ నుండి ప్రవేశ ద్వారాన్ని ఏర్పరచుకోవచ్చు. అయితే నైరుతి దిశలో గనక మెట్లను ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పవు. ఇంట్లో ఏ వాస్తు దోషాలున్నా శ్రీవాస్తు యంత్రాన్ని గనక ఏర్పాటు చేసుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మనం నిత్యం పూజించే తులసి చెట్టు నుండి దళాల్ని ఎప్పుడూ కోయకూడదు. పూజ నిమిత్తమైన, ఔషధ సేవనం నిమిత్తమైన విడివిడిగా ఓ 2-3 తులసి చెట్లను పెంచుకోవడం మంచిది. అది కూడా తులసి దళాలని స్త్రీలు కోయకూడదు. ఇక కొన్ని తులసి దళాలని నీటిలో వేసి కొంచెం మిరియాల చూర్ణాన్ని వేసి బాగా మరిగించాలి. నీరు మరిగిన తర్వాత అందులో కొంచెం బెల్లం వేసి మరునాడు ఉదయాన్నే పరగడుపున తాగితే శరీరం ఉత్తేజితమవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే ఊపిరితిత్తులు, చర్మం, కాలేయం మొదలైన ఏ క్యాన్సర్లకైనా వినియోగించే ఔషధాలకు ఇది కూడా తోడవుతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. దారిద్ర్యం దూరమయ్యేందుకు ఈరోజు సాయంత్రం గోవుకు ఏదైనా ఆహారాన్ని అందించి మహాలక్ష్మిని పూజించాలి. సర్వేజన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే
ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.